నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. భారీ వర్షాలకు అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విరిగిపడటంతో గిరిజనులు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతు కాగా గ్రామస్తులు నలుగురిని కాపాడారు. సమాచారం అందుకున్న సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలోని బృందం జేసీబీతో సహాయక చర్యలు చేపట్టింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీని కలిపే అంతర్రాష్ట్ర రహదారైన సీలేరు దారుకొండ మధ్య 12 చోట్ల కొండచర్యలు విరిగిపడగా భారీగా బురద పేరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటలకు పైనుండి కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండిలు లేదు, కట్టడం బట్టలు లేవు. కట్టు బట్టలతో ఆ గురుమూర్తి అది శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. కాబట్టి తక్షణమే మాకు 24 గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మా గ్రామంలో ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. నమస్తే. ఉంటాం సార్. దయచేసి మీరు తొందరగా మా కష్టాన్ని మా గ్రామాన్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాము సార్. భారీ వర్షాలకు అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విరిగిపడడంతో గిరిజనులు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతు కాగా గ్రామస్తులు నలుగురిని కాపాడారు. సమాచారం అందుకున్న సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలోని బృందం జేసీబీతో సహాయక చర్యలు చేపట్టింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీని కలిపే అంతర్రాష్ట్ర రహదారైన సీలేరు దారుకొండ మధ్య 12 చోట్ల కొండచర్యలు విరిగిపడగా భారీగా బురద పేరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విరిగిపడడంతో గిరిజనులు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతు కాగా గ్రామస్తులు నలుగురిని కాపాడారు. సమాచారం అందుకున్న సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలోని బృందం జేసీబీతో సహాయక చర్యలు చేపట్టింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీని కలిపే అంతర్రాష్ట్ర రహదారైన సీలేరు దారుకొండ మధ్య 12 చోట్ల కొండచర్యలు విరిగిపడగా భారీగా బురద పేరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో కొండచర్యలు విరిగిపడడంతో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్, వివరాలేంటి? కిరణ్, జీకే వీధి మండలంలో కొండచర్యలు విరిగిపడడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, వివరాలేంటి? బంగాళాఖాతం ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో విశాఖ జిల్లా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు అల్లూరు జిల్లా కానీ, అనకాపల్లి కానీ, విశాఖ జిల్లా ఈ 3 ప్రాంతాల్లో గడిచిన 40 ఏళ్ల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వృక్షాలు కావచ్చు, కొండ చర్యలు కావచ్చు విరిగిపడుతున్న పరిస్థితి.
తాజాగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ లంబసింగ్ ప్రాంతంలో కానీ మరోవైపు జీకే వీధి ప్రాంతంలో కానీ కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడటువంటి గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడం, మరోవైపు ఈ కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలకు కూడాను తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అల్లూరు జిల్లా కలెక్టర్ నవీన్ అయితే మాత్రం పూర్తిస్థాయిలో అన్ని చర్యలు కూడా తీసుకుని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్డు మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా స్తంభింపజేశారు. ఎట్టి పరిస్థితులను కూడాను రాకపోకలకు అనుమతించకుండా ఉండేందుకు స్థానిక అధికార యంత్రాంగానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే నర్సీపట్నం, కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి, అదేవిధంగా పాడేరు, మరోవైపు అరకు, అనంతగిరి ఈ ఏరియాలన్నింటిలో కూడా పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే రంపచోడవరం ఈ ఏరియా కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. అయితే ఈ కొండ చర్యలు భారీ వర్షాల కారణంగా విరిగిపడుతున్న నేపథ్యంలో రోడ్ల మీదకు ఈ కొండ చర్యలు రావడంతో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అన్ని చర్యలు తీసుకొని జేసీబీల ద్వారా ఆ కొండ చర్యలన్నింటినీ కూడా తొలగించి రోడ్డుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. మరికొన్ని చోట్ల మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ సీలేరు, పాడేరు ఏరియాల్లో, అదేవిధంగా చింతపల్లి ఘాట్ రోడ్ లో కూడా భారీ వృక్షాలు నేలకొలిగే పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని కూడా తొలగిస్తారు. అందుకే ముందస్తుగానే రాకపోకలకు పూర్తిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడు ఏ నిమిషాన ఈ వర్షం రూపంలో ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తున్నటువంటి ఆందోళనతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై రాకపోకలు నిలిపివేస్తూ ఘాట్ రోడ్లన్నింటిలో కూడా బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం జరగలేదు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే తాజాగా ఈరోజు తెల్లవారుజామున జీకేవీ దగ్గర ఉన్నటువంటి గిరిజన తాండాలో కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో వాళ్ళకు నలుగురికి స్వల్ప గాయాలైనట్టుగా ప్రాథమిక సమాచారం అయితే ఉంది. వాళ్ళకు వెంటనే ఒకటవుతున్న ఫస్ట్ ఎయిడ్ నిర్వహించడం కూడా జరిగిందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బాధితులైతే మాత్రము చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి సహాయక చర్యలు అందట్లేదు అంటున్నారు. అటువంటి గ్రామాల పరిస్థితులు ఏంటి? చెప్పినట్టుగా ఏదైతే రాకపోకలకు అంతరాయం కలగడం, మరోవైపు వాగులు వంకలు ప్రవహించడం, ఇంకో పక్క రహదారులన్నీ అసలు వాస్తవంగా చెప్పాలనుకుంటే ఏజెన్సీ ఏరియాలో ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తార్ రోడ్లు మినహా మిగతా అన్ని కూడాను కచ్చా రోడ్లు గాను, మట్టి రోడ్లు గాను, రాళ్ల దెబ్బలు గాను ఉండే పరిస్థితి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక గిరిజన తాండా నుంచి ఇంకో తాండాకి వెళ్ళాలంటే కేవలం కాలిబాటే వాళ్ళకి శరణ్యం. అయితే ఈ నేపథ్యంలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొండ మీద నుంచి వస్తున్నటువంటి వరద నీరు రోడ్ల మీదకి రావడం, మరోవైపు మెయిన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోడ్ల మీద కూడాను వరద నీరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడాను కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతో రాకపోకలకైతే మాత్రం తీవ్ర అంతరాయం కలుగుతున్నటువంటి మాట వాస్తవమే. వాళ్ళకి అవసరమైనటువంటి ఏవైతే ఆహార పదార్థాలు కావచ్చు, ఇతరత్ర వస్తు సామాగ్రి కావచ్చు, అవన్నీ కూడాను దాదాపు కిలోమీటర్ల మేర నడుచుకొని వెళ్ళి లేదంటే గుర్రాల ద్వారా అక్కడికి వెళ్ళి వాటిని తీసుకొచ్చుకునే పరిస్థితి. ఈ రోజున మనం చూసుకున్నట్టయితే 2-3 రోజుల నుంచి కూడాను కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే గిరిజన తాండాల్లో మాత్రం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. గిరిజనులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వారికి అవసరమైనటువంటి ఏవైతే నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతరత్ర సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా అందలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే ఈ వర్షాల కారణంగా ఎక్కువగా ఈ విష జ్వరాలు ఎక్కువగా ప్రబలే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దోమకాటు కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, అదేవిధంగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇవన్నీ కూడా విపరీతంగా విజృంభించే పరిస్థితి నెలకొని ఉంటుంది. ఏజెన్సీలు ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ఆ కారణంగా కూడా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే గత 10-15 నుంచి కూడా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది వ్యాధులు బారిన, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇటువంటి ఫీవర్స్ బారిన పడిన పరిస్థితి. అయితే వాళ్ళకు కూడా సహాయం చేసుకునే పరిస్థితి ఏదైతే వైద్యులు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కానీ లేదంటే ప్రథమ చికిత్స కానీ అందించే పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా రాకపోకలన్నీ స్తంభించిపోయి రోడ్ల మీదకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళకి సహాయ చర్యలు చేపట్టేందుకైతే మాత్రం గిరిజనులు కొంత ఇబ్బంది. ఈ రోజు మధ్యాహ్నానికి వాయుగుండం కానీ పూర్తిగా సమస్య పోతే ఏదే తీరాన్ని దాటితే ఈ రోజు సాయంత్రానికి కొంతవరకు వర్షం తగ్గే పరిస్థితి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో రేపటి నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాలు అన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఇంకా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు రోడ్ల మీదకు నీరు వచ్చేయడం, ఇంకో పక్క భారీ వృక్షాలు నెలకొనడం, మరోవైపు కొండ చర్యలు విరిగిపడడం, వీటన్నింటినీ కూడా పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో గిరిజనులు కొంత ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.